హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ మరో ఓటమిని మూటగట్టుకుంది. పంజాబ్ మరో అద్భుత విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. న్యూ మలన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ అన్ని విధాలుగా ఆధిపత్యాన్ని చెలాయించింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసింది. ఘోర ఓటమిని చేజేతుల కొని తెచ్చుకుంది. నిజంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవాల్సింది, కానీ పంజాబ్ కాస్త లేట్ అయినా అద్భుత బౌలింగ్తో మ్యాచ్పై పూర్తిగా పట్టు సాధించింది. ఆ తర్వాత కెప్టెన్ అయ్యర్ ఒక కెప్టెన్ ఎలా బ్యాటింగ్ చేయాలో, తన టీంను ఎలా గెలిపించాలో అలా బ్యాటింగ్ చేసి పంజాబ్కు మరో అద్భుత విజయాన్ని, అపురూప విజయాన్ని అందించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ మంచి స్కోరే సాధించింది. 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. మరి ముఖ్యంగా ఈ జట్టులో అభిషేక్ శర్మ మరోసారి బ్యాటింగ్ విధ్వంసంతో పంజాబ్పై చుక్కలు చూపించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 8 భారీ సిక్సర్లతో 5 ఫోర్లతో 28 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అటు హెడ్ కూడా అభిషేక్ శర్మకు బాగా సపోర్ట్ చేశాడు. 5 ఫోర్లు 1 సిక్సర్తో 23 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. నిజానికి ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే 104 పరుగులు చేసింది. ఇక్కడే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించింది. మరీ ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరే జస్ట్ 49 బంతుల్లోనే 120 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. మిగతా 8 మంది బ్యాట్స్మెన్లు ఇంకో 120 పరుగులు చేసింటే 240 పరుగులు చేసేది. కానీ అలా కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొనసాగించలేదు. జస్ట్ ఓపెనర్లు మాత్రమే ఆడారు. మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇషాన్ కిషాన్ కాస్త బెటర్గా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్గా 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 1 సిక్సర్తో. క్లాసన్ చాలాసేపు క్రీజులో ఉన్నాడు, కానీ చేసింది మాత్రం 39 పరుగులే. అది కూడా 33 బంతులను ఫేస్ చేసి 1 ఫోర్ 1 సిక్సర్ కొట్టాడు. ఈ 4 సిక్సర్ కూడా దాదాపు 25 బంతులను ఫేస్ చేసిన తర్వాత కొట్టడం విశేషం. అనికేత్ వర్మ 6-4తో 9 బంతుల్లో 18 పరుగులు చేస్తే కీలక సమయంలో రన్అట్ అయ్యాడు. నిజంగా ఎస్ఆర్హెచ్ ఓటమికి ఇది కూడా కారణం కావచ్చు. అది అనికేత్ కోల్పోవాల్సిన పరిస్థితి కాదు, కానీ అనవసరంగా రన్అట్ అయ్యాడు. ఇక సలీల్ అండ్ నితీష్ పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. మరీ ముఖ్యంగా పంజాబ్ బౌలర్లు మెయిన్ బౌలర్ హర్షదీప్ సింగ్ అయితే ఈ మ్యాచ్లో కాస్త ఫెయిల్ అయ్యాడు, డిసప్పాయింట్ చేశాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 ఓవర్లకు 50 పరుగులు ఇచ్చాడు, జస్ట్ 2 వికెట్లు మాత్రమే తీశాడు. శశాంక్ సింగ్ 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేదు, కానీ పరుగులు మాత్రం కాస్త సమర్పించుకున్నారు. మార్కో జాన్సన్ 4 ఓవర్లకు 40 పరుగులు ఇచ్చుకున్నాడు. చహల్ 3 ఓవర్లకు 33 పరుగులు. ఇలా బౌలర్లు అయితే కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు, కానీ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో పంజాబ్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ కూడా పంజాబ్కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ప్రియాన్ష్ ఆర్య 5 ఫోర్లు 5 సిక్సర్లతో 20 బంతుల్లోనే 50 పరుగులు చేస్తే 57 పరుగులు చేస్తే ప్రభు సిమ్రన్ సింగ్ కూడా 4 ఫోర్లు 4 సిక్సర్లతో 25 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ 6 ఓవర్లకే 99 పరుగుల అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. బహుశా పంజాబ్ విజయం కూడా ఇక్కడే కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ అయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం సమయాన సందర్భంగా అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 5 ఫోర్లు 5 సిక్సర్లతో 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 4వ వికెట్కు నేహల్ వదేరాతో కలిసి 69 పరుగుల పార్ట్నర్షిప్. ఇందులో వదేరా చేసింది కనీసం 20 పరుగులు కూడా లేవు. మ్యాక్సిమం రన్స్ అన్నీ కూడా అయ్యర్ బ్యాట్ నుంచి వచ్చినవే. చివరిలో శశాంక్ సింగ్ మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఎస్ఆర్హెచ్కు ఎక్కడా కూడా లొంగిపోలేదు, పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కొంత రాణిస్తే బౌలింగ్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. వికెట్లు తీయకపోగా పరుగులు భారీగా సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా హర్షల్ పటేల్ జస్ట్ 2 ఓవర్లకే 39 పరుగులు సమర్పించుకుంటే ఎహ్సాన్ మలింగా కూడా 3 ఓవర్లకు 40 పరుగులు, ఉనాద్ కట్ 3 ఓవర్లకు 40 పరుగులు. ఓన్లీ ఒక్క బౌలర్ మాత్రమే మెరుగ్గా రాణించాడు. శివాంగ్ కుమార్ మాత్రమే 4 ఓవర్లకు 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక మిగతా బౌలర్లంతా దారుణంగా ఫెయిల్ కావడంతో ఎస్ఆర్హెచ్కు మరో ఓటమి కన్ఫర్మ్ అయింది.